ఇజ్రాయెల్ హమాస్ మధ్యన ఎట్టి పరిస్థితులలో చర్చలు పూర్తి కావాలి, ఒప్పందం జరగాలి అని ఒత్తిడి తెస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హమాస్ వాళ్ళైతే వాళ్ళ ఇష్టం, ఓకే అంటే ఓకే, లేతే లేదు. ఇజ్రాయెల్ అయితే మాత్రం అమెరికా చెప్పినట్టు నడవక తప్పటం లేదు, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి కారణంగా కావచ్చు. లేకపోతే కనుక ఇజ్రాయెల్కి ఉన్నటువంటి టెంపర్కి ఇరాన్ మీద యుద్ధం ఆపేది కాదు, మరింత విధ్వంసం సృష్టించి ఉండేది. కానీ ట్రంప్ తన అవార్డు కోసమో లేకపోతే ఇరాన్ గనక ఉన్నత స్థితిలో లేకపోతే మిగతా గల్ఫ్ దేశాలు తమ మాట వినవన్న ఉద్దేశంతోనూ చేస్తుండొచ్చు, ఆపిచ్చాడు యుద్ధాన్ని. అట్లాగే ఇప్పుడు హమాస్ మీదను వరుసపెట్టి దాడి చేస్తూ ఇవాళ కూడా హమాస్కి సంబంధించినటువంటి ఎయిర్ చీఫ్ని లేపేసినటువంటి ఇజ్రాయెల్ మరికొన్ని అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో హమాస్తో చర్చలు జరిపి పరిష్కరించబోతున్నాం, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యన చర్చలు జరుగుతున్నాయి, నెతన్యాహుతో చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ట్రంప్ ప్రకటిస్తున్నాడు పదే పదే.